తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్, పిఎంహెచ్ హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లందరూ గత నెల రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె ఫలితంగా వర్కర్ల సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడంతో 1,50,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. చదువుకోవాల్సిన విద్యార్థులు, చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేసి వంట చేసుకొని తినే పనికి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కానీ ఎటువంటి చొరవ చేయటం లేదు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకి, మంత్రులకి నెల రోజుల కాలంలో అనేక వినతి పత్రాలు ఇచ్చాం. ఎమ్మెల్యేలు మంత్రులందరికీ ఫోన్లు చేస్తున్నారు. కానీ ఈరోజు వరకు ఆ సమస్యని పరిష్కారం చేయలేదు. డైలీ వేజ్ వర్కర్లందరూ టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటే టైం స్కేల్ ఇవ్వకపోగా ఉన్న జీతాలను తగ్గించే పరిస్థితి, టైం స్కేల్ ఇవ్వకపోగా అవుట్సోర్సింగ్లోకి మార్చేందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కుట్ర చేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్లోకి పోతే ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం, వర్కర్లు కూడా తమ హక్కుల్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఇవాళ టైం స్కేల్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా డబ్బులు మిగులుతాయి, వర్కర్కి కూడా బెనిఫిట్గా తను పొందిన వేతనం మొత్తం వర్కర్ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి చర్యను మానేసి ఆర్థిక శాఖ అధికారులు అసలు డైలీ వేజ్ వర్కర్లు ఎవరో మాకు తెలియదు, వాళ్ళ పేర్లు మా దగ్గర లేవని చెప్పేసి వితండవాదం చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా హాస్టల్స్ యొక్క నిర్వహణలో పనిచేస్తూ ఉంటే మరి వాళ్ళ లేకుండా ఎట్లా హాస్టల్స్ నిర్వహణ జరిగింది? మరి ఇప్పటిదా కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళకి వేతనాల రూపంలో ఎట్లా శాంక్షన్ చేశారు? అంటే సమస్యని పక్కదారి పట్టించేందుకోసం ఇవాళ ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది సరైనది కాదు. ఖచ్చితంగా గిరిజన శాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఇది 1,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తు, ఇది గిరిజనుల భవిష్యత్తు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి. పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళని పర్మనెంట్ చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందుకని వాళ్ళ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ మంది వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. వీళ్ళ సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.